నమస్తే తెలంగాణ పోరాట యోధులారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిపై భయంకరమైన చర్చ కొనసాగుతుంది. ఏంటి, నిన్న జరిగిన ఢిల్లీ పర్యటనకు సంబంధించి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా జరిగిన కొన్ని రకాలుగా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. వాటిని ఏ విధంగా వివరించాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడ్డది. నిజానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాస్తవంగా ఒంటరిగా వెళ్లాల్సి ఉండే, కానీ ఎందుకు రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకనా, లేకపోతే మరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశానికి సంబంధించి ఈరోజు మనం మార్నింగ్ న్యూస్లో ప్రధానంగా కూడా చర్చించుకోబోతున్నాం. రేవంత్ రెడ్డికి సంబంధించి ఎందుకు ఢిల్లీ ప్రయాణంలో గతంలో మనం చూసాం, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెళ్ళడం, దాంతోపాటు లేకపోతే బహుశా అక్కడ ఎవరైనా మన వాళ్ళు అంటే మన పార్టీకి సంబంధించిన వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకునో లేకపోతే అధికారులు ఉంటేనో వాళ్ళతోని వెళ్ళిన ప్రయత్నాలు చూసాం. కానీ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఒంటరిగా వెళ్ళడాన్ని అధిష్టానం ఎందుకు నిషేధించింది, జరిగిన వాస్తవాలు ఏంటి, ఇప్పుడు మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దానితో పాటుగా మరో అంశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ చేరేలా మీరే షేర్ చేయండి. రైట్, ఇక నేను డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తున్నా. ఒకసారి చూడొచ్చు మీరు, నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క అంటే కూడా ప్రధాన అంశాన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మీరే ఆలోచించండి. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ను ఇట్లా కూర్చొని కలిస్తే ఏమని చెప్పేటోళ్ళు అంటే, లేదు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే చర్చ తీసుకొచ్చాం. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ఒక్కటే అనే చర్చ ప్రధానంగా కూడా కనబడ్డది, మీ అందరికీ తెలిసింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అందాం అనుకుందామా అంటే ఒక విస్తృతమైన ప్రచారం చేసేది కదా. ఈ ప్రచారానికి ఎవరు సమాధానం చెప్పాలి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే కదా సమాధానం చెప్పాల్సింది. మరి వారి నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. మొత్తానికి ఏం జరిగింది నిన్న, రేవంత్ను నమ్మలేం, ఢిల్లీకి నువ్వు కూడా వెళ్ళు, జీవైసీ బట్టికి హైకమాండ్ ఆదేశం, ఖమ్మం పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీకి పయనం, ప్రధాని మోదీని కలిసేందుకు తొలుత ఒక్కడే వెళ్లాలని రేవంత్ నిర్ణయం, ఆర్ఎస్ఎస్లో రేవంత్ మూలాలు ఏమైనా జరగవచ్చని కాంగ్రెస్ భయపడిందా, రేవంత్ను పూర్తి స్థాయిలో నమ్మడం లేదా, ఎప్పటికైనా ఏక్నాథ్ షిండే అవుతాడనే అనుమానమా, సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటనపై ఆసక్తికరమైన చర్చ అంటూ కూడా ప్రధానంగా చూడొచ్చు. ఏం జరిగింది, కాంగ్రెస్ మార్కు పాలనను ఇదో నిదర్శనం. ప్రజాపాలన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నియమించి ఆయన మీద నమ్మకం లేక డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కను వెంట పంపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైనా ముఖ్యమంత్రి వెళ్లి ప్రధానమంత్రిని కలవడం ఆనవాయితీ. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీని కలిసేందుకు అపాయింట్మెంట్ ఖరారైంది. కానీ అనూహ్యంగా ఆయన వెంట డిప్యూటీ సీఎంను వెళ్లాలని హైకమాండ్ ఆదేశించిందట. దాంతో ఖమ్మం పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీకి పయనమయ్యారు. డిప్యూటీ సీఎం తొలుత ఒక్కడే వెళ్లాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నారట. అయితే ఆర్ఎస్ఎస్ లో రేవంత్ రెడ్డి మూలాలు ఉండడంతో ప్రధానిని కలిశాక ఏమైనా జరగచ్చని కాంగ్రెస్ భయపడిందా, రేవంత్ను పూర్తి స్థాయిలో నమ్మడం లేదా, ఎప్పటికైనా ఏక్నాథ్ షిండే అవుతాడనే అనుమానమా, ఇలాంటి డౌట్లన్నీ కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతున్నది. అర్థమైందా? ఇప్పటికైనా ఏం జరిగింది, ఏం కథ అంటే ఇది కథ. రేవంత్ రెడ్డికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధిష్టానం నియమించింది. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి అని చెప్పిరు కదా. చాలా మంది ఏమని చెప్పిలు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పనిచేస్తాడు, అధిష్టానం నుండి ఫుల్ అన్ని తీర్లకు కూడా ఆయనకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, లేకపోతే అన్ని రకాలుగా ఆయనకు సపోర్ట్ ఉంది అని చెప్పారు. మరి అలాంటి వ్యక్తిని ఇంతమంది సీనియర్లను కాదని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నియమించిన తర్వాత ప్రధాని మోదీని కలిసేందుకు అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైనా ప్రధానిని కలిసేందుకు వెళ్ళడం సర్వసాధారణంగా కనబడుతుంది. కానీ ఈరోజు ఏంది బట్టిని పక్కకు తీసుకుని పొమ్మన్నారంటే నీ నమ్మకం లేదురా నాయన అని ఒక స్పష్టమైన ఆదేశం ప్రజల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో రచ్చరచ్చగా జరుగుతుంది. మామూలుగా కూడా కాదు, కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక 90 mm రాడ్ దిగినట్టే ఈ యొక్క చర్చతోని. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే నమ్మలేం, అయిపోయి ఇంకేముంటుంది, మేము నమ్మలేం, అయిపోయింది. ఎందుకు నమ్మట్లేదు, మీ పార్టీకి సంబంధించిన మీ ముఖ్యమంత్రి మీదనే నమ్మకం లేకపోతే ఇక మీరేం పరిపాలన చేస్తారు అంటున్నారు తెలంగాణ ప్రజలు.
మీ ముఖ్యమంత్రినే మీరు నమ్మకపోతే తెలంగాణ ప్రజలకు మీరు ఏం న్యాయం చేస్తారు అని అడుగుతున్నారు. మరి దీనికి ఏం సమాధానం వస్తుంది తెలంగాణ ప్రజల నుంచి అనేది మనం వేచి చూడాలి. మరి వాళ్ళ పార్టీ నుంచి కూడా ఎలాంటి ఏమేమి వస్తాయి అనేది కూడా చూడాలి. మొత్తానికి నిన్న బట్టి విక్రమార్క ఖమ్మం వెళ్లాల్సి ఉందే, ఖమ్మం కాదని పర్యటన రద్దు చేసుకుని మరి రేవంత్ రెడ్డితోని వెళ్ళిపోయిన పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ ప్రజలారా, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన. జాతీయ పార్టీలో నువ్వు నేను దోస్తూ ప్రాంతీయ పార్టీని తొక్కేద్దామని టీఆర్ఎస్ ను బలంగా తొక్కేసిన పరిస్థితి కనబడ్డది. అంటే ఈరోజు ఏంది, నువ్వు నేను తోడు దొంగలం కానీ ప్రాంతీయ పార్టీలను ఎదగనియద్దు అనే ఒకటి స్పష్టమైన క్లారిటీగా బయటకు వచ్చింది. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డిని ఎవరు కూడా నమ్మలేని పరిస్థితి కూడా వచ్చింది. ఆఖరికి వాళ్ళ హైకమాండ్ నమ్మలే అంటే ఇక తెలంగాణ ప్రజలు ఏమంటారు, ఎట్లా నమ్ముతారు అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సరే, నిన్న వీళ్ళు కలిసిలు ఏమేమి మాట్లాడిరు అనేది ఒకటి చూద్దాం. ఇగో ఏంది, అనుమూల రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ, బట్టి విక్రమార్క వీరు ముగ్గురు కలిసి నిన్న భేటీ అయిన పరిస్థితి కనబడ్డది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. అరగంట పాటు ముగ్గురు నేతలు సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించిన విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, గ్రాంట్లు వగైరా అడిగారంట. చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను ప్రధానికి వివరించి కేంద్రం సహాయం కోరామని చెప్పారు. కానీ ఎఫ్ఆర్పిఎం కింద మరిన్ని అప్పులు తెచ్చుకునేందుకు లిమిట్ పెంచమని అడగలేదు. 6 గ్యారెంటీలకు తెలంగాణ బడ్జెట్ సరిపోదు కాబట్టి మరిన్ని అప్పులు, నిధుల సమీకరణ ప్రతిపాదనను ప్రధాని ముందు పెట్టలేదని వెల్లడించారు. కానీ కీలకంగా చర్చ జరిగింది వీటి గురించి. యోజుడురి కానీ కీలకంగా చర్చ జరిగింది వీటి గురించేనన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. అర్థమైందా? వీళ్ళిద్దరు కలిసిల్లట. రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లకు సంబంధించి, దాంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఇతరత్ర అన్నింటికి సంబంధించి వీళ్ళు అడిగిర్రట. వాటికి సంబంధించి ఇవ్వమని ప్రధాని నరేంద్ర మోడీని అడిగిర్రట. కానీ వీళ్ళేంది, ఇక్కడ ఎఫ్ఆర్పిఎం కింద మరిన్ని అప్పులు తెచ్చుకునేందుకు లిమిట్ను పెంచమని మాత్రం అడగలేదట. మరి 6 గ్యారంటీలను వీళ్ళింట్లోకి వెళ్ళిస్తారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిస్తారో ఎవరి ఇంట్లోకి వెళ్ళిచ్చి మరి తెలంగాణ ప్రజలకు ఇస్తారో అనేది ఒక్కసారి అయితే మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత బహుశా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా, చాలా సింపుల్ విషయం ఇది. ఏంటి, భారతదేశంలో బీజేపీ ఇప్పుడు ప్రధానంగా కూడా కీలకంగా ఉన్నది కేంద్రంలో. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ పార్టీ మొన్నటి వరకు ఉండి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోరి, కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు. పిఎం కావడానికి రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తూ ఉంటే తమ ప్రభుత్వాలకు సంబంధించి రాష్ట్రాలలో విస్తరించాలని బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఇందులో ఇంకొక చర్చ కూడా నిన్నటి నుండి వస్తున్నది. ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా ఒకసారి మనం మాట్లాడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ కొనసాగుతుంది. జాతీయ పార్టీలు ఎప్పుడు కలిసిన దాఖలాలు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ అయినా అది బీజేపీ పార్టీ అయినా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకున్న పరిస్థితులు కూడా ఎక్కడా లేవు. నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా వీళ్ళ ప్రచారం కానీ అధికారంలోకి రావడానికి అన్ని రకాలుగా శక్తులైతే ఏకం చేసుకుని మరి పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో ప్రస్తుతానికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుందంటే, సీఎం రేవంత్ రెడ్డి మల్లు భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, దాంతోపాటు పెండింగ్ గ్రాంట్లు వగైరా ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ప్రతిపాదన పెట్టారట. మరి దాని గురించి ఏమంటారు, ఏం కథ అనేది కూడా మనమైతే వేచి చూడాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎఫ్ఆర్బిఎం గురించి మాట్లాడలేం, అప్పులు ఇయ్యమని అడగలే, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోమన్నాం. ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన సీఎం డిప్యూటీ బయ్యారం హుక్కు ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వమని అడిగాం. శ్వేతపత్రం గురించి ప్రధానికి వివరించాం. అప్పులు తెచ్చుకోవడం గురించి మాట్లాడలే. ప్రధానితో భేటీ తర్వాత రేవంత్ భట్టి ప్రెస్ మీట్. అరగంట పాటు ప్రధానితో సమావేశం. రేవంత్ భట్టికి కంగ్రాట్స్ చెప్పిన మోదీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 1400 కోట్ల రూపాయల అప్పు చేశారు. మరో 3000 నుంచి 5000 కోట్లు తేవాలనే ప్రయత్నం. 6 గ్యారెంటీల అమలు కోసం నిధుల సమీకరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కేసీఆర్ అప్పు చేస్తేనేమో అప్పు చేసిండు, అప్పుల పాలైపోయింది తెలంగాణ రాష్ట్రం అని తెలంగాణ ఇజ్జత్ మొత్తం తీశారు దేశవ్యాప్తంగా. నిజంగా చెప్తున్నా, ఇది వాస్తవమైన విషయం. మీరు నిజాన్ని ఒప్పుకోకపోతే నేనేం చేయలేను, కానీ అప్పులు తెచ్చిళ్ళు అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని దేశం మొత్తం ఇజ్జత్ అంతా తీసిళ్ళు. దేశంలో మొత్తం మన తెలంగాణ ఇజ్జత్ అంతా తీసిళ్ళు. అది వాస్తవం. మీరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. మీకు తెలిసి పొరపాటు చేసిల్లో తెలియక పొరపాటు చేసిల్లో నాకు తెలియదు. మన రాష్ట్రంలో ఇతర దేశాలు కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు రావాలంటే
మన రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక పరిపుష్టి బలంగా ఉన్నది అనేది ప్రచారం చేయాలి కానీ అప్పుల రాష్ట్రంగా మారిపోయింది, అదైంది ఇదైంది అని చెప్తే నా లొట్టపీస్ అవుతుందా? ఇదే కేసీఆర్ పోయి మోదీని కలిస్తే బీజేపీను బీఆర్ఎస్ రెండు ఒక్కటే వీళ్ళు తోడు దొంగలు అంటారు. మరి ఇలా కాంగ్రెస్ను బీజేపీ ఒకటే తోడు దొంగలు అని ఎందుకు అనకూడదు? అనల్లా, అది మీరే నిర్ణయించుకోరి. అధికారం రానంత వరకు ఒక మాట, అధికారం వచ్చినాక ఇంకొక మాట మాత్రం మాకు చెప్పకూరి. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మీరు చూడురి. అరగంట పాటు మోదీతో సమావేశమని వీళ్ళు ఏం చెప్పిళ్ళు, గతంలో గదే బీఆర్ఎస్ పార్టీ చెప్పింది కేంద్రం నుండి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదా ఇవ్వమని కూడా వాళ్ళు అడిగిళ్ళు. గదే పంచాయతీ కూడా కొనసాగిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రజలారా, కేసీఆర్ చేస్తేనేమో మంచి చేయలేదు, దొంగ పని చేసి లంగ పని. మరి రేవంత్ రెడ్డి చేసే పని ఏంది? గదే ఎవ్వరు చేసినా అల్టిమేట్గా ముఖ్యమంత్రి బాధ్యతలలో ఉన్నప్పుడు ఆడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళకున్న పరిస్థితులు అట్లనే ఉంటాయి. ఇప్పుడు మోదీని కలవకపోతే కేంద్రం నుండి సహకారం రావాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు కానీ గ్రాంట్లు కానీ ఇతరత్ర రిలీజ్ కావాలంటే సెంట్రల్తో మనం ఖచ్చితంగా కూడా సఖ్యతతోనే ఉండాలి. ఎందుకంటే మనది ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ అయినా అదో రకంగా ఉండదు. కానీ అసలు సిసలైన జాతీయ పార్టీ పోయి ఇంకో పార్టీని గెలిచింది కదా. ఇప్పటికైనా అర్థం చేసుకోరు. ఒకరి మీద ఒకరి నిందలు అపందాలు యేసుడు కాదు, వాస్తవాలను తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చెయ్యిరి. జరా వాస్తవాలని చెప్పురు. ఇప్పుడు కేసీఆర్ అప్పు తెచ్చునేమో అప్పు తెచ్చిండు అని చెప్తారు. మరి వీళ్ళు ఇప్పటికే దాదాపుగా నాకు తెలిసి బహుశా 20 రోజులు కూడా అయితలేదు, ఓ నెల రోజులు కూడా కాలేదు. సరే, నెల రోజులు కాకముందుకే ఇప్పటికే 1400 కోట్లు తెచ్చిళ్ళు. అంటే ఎంత అప్పు అవుతుంది? భవిష్యత్తులో తెలంగాణలో ఎంత అప్పు అవుతుంది బ్రదర్? ఇప్పుడు చెప్పండి బ్రదర్. యజుడు ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు రాష్ట్ర నేతలతో ప్రధాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో చర్చించిన పలు అంశాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలిశామని చెప్పారు. నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. బయ్యారంలో హుక్కు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించామని తెలిపారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, పెండింగ్ లో ఉన్న ITIR ప్రాజెక్టు మంజూరు, తెలంగాణకు IIM సైనిక్ స్కూల్ మంజూరు చేయాలని అడిగినట్లుగా తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వంతోనే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయినట్లుగా ప్రధాని దృష్టి తీసుకువెళ్లామని, అప్పులలో కూరుకున్న తెలంగాణను ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేసినట్లుగా తెలిపారు. నీటిపారుదల శాఖ, విద్యా, వైద్యం సహా అన్ని రంగాలలో కేంద్ర సహకారాన్ని కోరినట్లుగా తెలిపారు. వీటికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని, కేంద్రం నుంచి సహకారం అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ చెప్పిన ప్రధాని ఏమని, సమావేశం సందర్భంగా తెలంగాణకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన మల్లు బట్టి విక్రమార్కకు ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ చెప్పారు. సమావేశంలో భాగంగా శ్వేతపత్రం గురించి ప్రధానికి వివరించామని, కానీ అప్పులు తెచ్చుకోవడం గురించి మాట్లాడలేదని భేటీ తర్వాత సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్లో చెప్పారు. ఇప్పటికే 1400 కోట్ల అప్పు, అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే 1400 కోట్ల అప్పు తెచ్చిందని, ఈ నెలాఖరులోపు మరో 5000 కోట్లు తేవాలని ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. 6 గ్యారంటీల అమలు కోసం నిధులు సమీకరించే పనిలో పనిందట. సమావేశంలో ముఖ్యంగా FRBM పరిమితి పెంచి అప్పులకు అవకాశం ఇవ్వాలనేదే మెయిన్ ఎజెండా అని, దాని గురించి బయట పెట్టలేదు. అదే పెద్ద ట్విస్ట్. అర్థమైందా తెలంగాణ ప్రజలారా? ఓ రంజిత్ అన్న ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, ఇప్పుడన్నా మాట్లాడాలన్నా మాట్లాడండి, మీరు నిర్భయంగా మాట్లాడండి. సోషల్ మీడియా వారియర్స్, మీ కంటెంట్ ఇచ్చే బాధ్యత అనేది, వైరల్ చేసి పోరాటం చేయాల్సిన బాధ్యత మీద. నిజంగా చెప్తున్నా, ఒకసారి మీరు ఆలోచించుకోర్రి. ఇక్కడ FRBM గురించి ఎందుకు మాట్లాడాలి అనేది మొదటి క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరైనా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానిని మోదీని కలవడం ఆనవాయితీ. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్కరే వెళ్లాల్సింది. రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకనా, RSS మూలాలు ఉన్నాయనా బట్టి విక్రమార్కను ఖమ్మం పర్యటన రద్దు చేసుకుని ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇక 4వ అంశం ఏంటంటే, తెలంగాణకు సంబంధించి గతంలో కూడా పాలమూరు రంగారెడ్డి కానీ, దాంతోపాటు బయ్యారం హుక్కు ఫ్యాక్టరీ కానీ, సైనిక్ స్కూల్ కానీ, ఇంకా అట్లనే చెప్పుకుంటే ITIR కానీ, IIM కానీ, వీటన్నింటికి సంబంధించి కూడా మనం గతంలో BRS ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అడిగితే కేంద్రం గిట్లనే సానుకూలంగా స్పందిస్తుందని చెప్పారు. గదే జరిగింది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా అడిగింది ఏమీ లేదు, పాత ముచ్చట్నే మళ్ళొక్కసారి నెమరేసిళ్ళు, అంతే గుర్తు చేసిర్రు. ఇంకొక అంశం ఏంటంటే, కేసీఆర్ అప్పులు చేసిన మరి వీళ్ళు దాదాపుగా 20 రోజులు కూడా గడవలే కదా, నెల కూడా గడవలే. ఇప్పటికే 3500 కోట్లు అప్పు తేవాలని ప్రయత్నం చేసి ఇప్పటికే 1400 కోట్ల అప్పు తెచ్చిన. మరి దీనికి ఎవరు బాధ్యులు?
మీరు వాస్తవ కోణాలను దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. తెలంగాణ ప్రజలారా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను చాలా క్లారిటీగా మీకు వివరిస్తున్నా. ఇప్పటికైనా ఆలోచించండి. మనకు ఆల్రెడీ ఆ 70 mm రాడ్డు దిగింది 6 గ్యారంటీలతోని. ఇప్పుడు 90 mm రాడ్డు దిగింది. ఎట్లా అంటే ఆ ముఖ్యమంత్రిని వాళ్ళ పార్టీకి సంబంధించిన అధిష్టానమే నమ్మకపోవడం, బట్టి విక్రమార్కను ఆయనతో పాటుగా తోడుగా పంపించడం అయిపోయింది. ఇంకేం లేదు ఇలా ముచ్చట. మీరు వాస్తవాలను గ్రహించాలి. ఖచ్చితంగా కూడా మీరు గ్రహించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇక దాంతో పాటుగా రైతు బంధు మింగిన అమాత్యుడు ఎవరు? 7,700 కోట్లు ఎక్కడ పోయాయి? దక్షిణ తెలంగాణకు చెందిన ఓ అమాత్యుడు. కాంట్రాక్టు బిల్లులు క్లియర్ అయినట్టుగా సమాచారం. గత ఎన్నికలలో 19 మంది ఎమ్మెల్యేల ఖర్చంతా ఆయనదే. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆయన బిల్లులు క్లియర్. 1000 కోట్లు విలువైన నా బిల్లులు పెండింగ్ లో పెట్టారని గత సర్కార్పై ఆరోపణలు చేస్తున్న సదరు నేత ఇప్పటికే రైతు బంధు పడకపోవడంపై అనుమానాలు. అన్నదాతల కంటే అమాత్యుడే ఎక్కువయ్యాడా? రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తున్న రైతాంగం. నవంబర్ 28న రైతు బంధు వేసేందుకు 7,700 కోట్లు సిద్ధం చేసిన గత ప్రభుత్వం రాజకీయ ప్రసంగాలతో రైతు బంధుకు ఈసీ బ్రేక్. ఏం పర్లేదు, మేము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న వేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన. అధికారంలోకి వచ్చాక రైతు బంధుపై గప్చుప్. ఇప్పుడు చెప్పుర్రి. నిన్ననే కదా మనం పొద్దుట ఇప్పటి వరకు కూడా లైవ్ పెట్టుకున్నాం. ఏమని పెట్టుకున్నాం? చాలా మంది రైతులతో మనం మాట్లాడినాం. అన్నా మాకు రైతు బంధు పడలే, గత ప్రభుత్వంలో ఇన్ టైంలో పడింది, పింఛన్ వచ్చింది, కరెంటు కూడా చక్కగా ఉండే, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఉదయం 3 గంటలు పోతే ఎప్పుడెప్పుడు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుందన్నా. రైతు బంధు రావట్లేదన్నా, పింఛన్ రావట్లేదన్నా, ఆటో డ్రైవర్గా నేను పనిచేస్తున్నా, చాలా ఇబ్బంది ఏర్పడుతుందన్నా. ఇప్పుడు మాకు తెల్ల రేషన్ కార్డు అంటే ఎక్కడ ఉంటుందన్నా? క్యాబ్ నడవడానికి నేను కారు కొన్న, ఐటీ కట్టాల్సి వచ్చింది. దాంతోపాటు ఒక షాప్ పెట్టుకున్న, దానికి ఐటీ కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డే లేకపోతే, నాకు 6 గ్యారంటీలు రాకపోతే నేను ఓటేసి ఎందుకన్నా? ఈ ముచ్చట నాకు ఎన్నికల ముందు చేస్తే, నేను ఎన్నికల ముందు ఇదే విషయాన్ని మాకు క్లారిటీగా చెప్తే నేను ఓటు వేసేవాన్నే కాదు కదా అని తెలంగాణ ప్రజలు అంటుండే. అయిపోయిందా? ఇది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల కాకముందే ప్రజల నుంచి వస్తున్న అంశం. ఇక మరి పెద్ద మనిషి ఎవడో వాడు, ఆ సన్నాసి ఎవడు, మరి రైతుల పైసలు తిన్న దొంగ ఎవడు? రైతుల కంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఆ సన్నాసి ఎందుకు ఎక్కువైండు, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం రేవంత్ టీంలో ఓ మంత్రి ఉన్నాడండి. మంత్రులు కొంతమంది ఉన్నారు కదా, ఆయన కాంట్రాక్టర్ కూడా. అయ్యో ఈయననేనా? అడవి బిడ్డ. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నిద్రపోనని గతంలో శపథం పట్టాడు. అంతేకాదు ప్రచారంలో ఏ వేదిక ఎక్కినా కూడా కేసీఆర్ సర్కార్ పైనే నిప్పులు చెరిగిన వాడు. నా బిల్లులు ఆపేశారంటూ పెడబుబ్బలు పెట్టేవాడు. ఎన్నికల ముందు కొన్ని నెలల పాటు ఇదే ప్రచారం. అసెంబ్లీ సీటు కాదు, గేటు కూడా తాకనీయనంటూ సినిమా డైలాగులు పేల్చేశాడు. మీకు అర్థమైంది ఆయన ఎవరో? అర్థమైంది కదా, ఆ గాయన్నే. ఆయన అదృష్టం బాగుండి ఆయన చేరిన పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే ఆ డబ్బులన్నింటినీ ఒక్క సైన్తో అకౌంట్లోకి మళ్లించుకున్నాడు. అసలే సదరు మంత్రికి దాదాపుగా 19 మంది ఎమ్మెల్యేల టీం ఉందంట. ఎక్కువ తక్కువ చేస్తే ఎక్కడ తన పదవికి ఎసరు పెడుతున్నారేమో సీఎం గారు వెంటనే ఆ బిల్లులను క్లియర్ చేశారని ప్రచారం జరుగుతుంది. రైతు బంధు పెట్టి మరీ ఆ డబ్బులను ఇటు మళ్లించినట్లుగా రాజకీయ వర్గాలలో టాక్ నడుస్తుంది. దీంతో పెద్ద బొక్కలోకి ఆ డబ్బులు పంపే సీఎం రేవంత్ ఇక తమపై మాత్రం సీతకన్ను వేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు తెలంగాణ ప్రజలు. అర్థమైందా ఇప్పటికైనా? ఒక కాంట్రాక్టర్ అంటే మీకు అర్థమైంది కదా. నేను అసెంబ్లీ గేటు కూడా దాకనియా అని చెప్పిండు. ఏమని చెప్పిండు? ఖచ్చితంగా కూడా ఏంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేత బీఆర్ఎస్ నుండి బహిష్కృత అయిన తర్వాత ఆ తర్వాత ఏమని చెప్పిండు అంటే, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నేను అసెంబ్లీ గేటును కూడా దాకనియనని చెప్పిండు. ఆయన పెద్ద డైలాగులు వేసిండు. అయ్యో అసెంబ్లీ సీటు కాదు, గేటును కూడా దాకని అని చెప్పిండు. ఆయన అధికారంలో పోగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాగానే పూర్తి స్థాయిలో రైతు బంధుకు సంబంధించి 7,700 కోట్ల రూపాయలు ఆయన అకౌంట్లో పోయినాయట. తెలంగాణ ప్రజలారా, దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చేరేదాకా చెప్పు. రేవంత్ రెడ్డి మరి 7,700 కోట్లు ఏడవైనాయి, మా రైతుల పైసలు ఏది అని అడుగుర్రి. ఖచ్చితంగా అడగాలి. మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు నేనేత వేయడానికి సిద్ధమని కూడా చెప్పిండు. ఎలక్షన్ కోడ్ అని అడ్డుపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు పోయి కంప్లైంట్ చేసిరు. ఆడితోనే అయిపోయింది ముచ్చట. మరి అయిపోయినాక ఇప్పుడు ఎందుకు వేయలేదు అని అడిగితే ఆ పైసలన్నీ వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రి, దానికి సంబంధించిన ఆయనకు దాదాపుగా ఆయన దగ్గర తక్కువ 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట. మరి రేవంత్ రెడ్డి భయంతోని ఆయన కన్ని నిధులు మళ్లించిండు అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక రైతు బంధు పైసలన్నీ వాళ్ళ మంత్రి పంపించిందట. తెలంగాణ ప్రజలారా, అయిపోయింది. మళ్ళొక రాడ్డు దించెల్లీలు చూసిర్రా. 6 గ్యారెంటీలతోని 70 mm. దాంతోపాటు వాళ్ళ
ముఖ్యమంత్రి అభ్యర్థిని హైకమాండ్ వాళ్ళనే నమ్మక 90 mm రాడు. ఇక్కడ రైతులకు సంబంధించి 100కు 100% 100 mm సినిమా చూపెట్టి వీళ్ళు మనకు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతానే వీళ్ళు చేసినాయి చూడుర్రి. అరే కేసీఆర్ అధికారంలోకి ఉంటే కుటుంబ పాలన, అవినీతి, అరాచకం ఇన్ని రకాలుగా మాట్లాడేది కదా. ఈ రోజు కండ్ల ముంగట రైతుల సొమ్ము వాళ్ళ మంత్రి పాలైందండి. మరి దీని గురించి ఎవరు మాట్లాడాలి, ఎవరు చెప్పాలి? ఈ సాక్ష్యాధారాలను బయటికి ఎట్లా వస్తాయి? తెలంగాణ ప్రజలారా, ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా? ఇంతకంటే ఘోరం ఏమన్నా ఉంటుందా? రైతులకు ఇంతకంటే అవమానం ఏమన్నా ఉంటుందా? నిన్న బ్యాంక్ అతను మనతో మాట్లాడాను. నిన్న పబ్లిక్ కాల్స్ మనం తీసుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు, సార్ రైతులు రోజు కూడా 50 రూపాయలు, 100 రూపాయలు, 200 ఖర్చు పెట్టుకుని బ్యాంకు దాకా వచ్చాయి, మా డబ్బులు పడ్డాయా అని కన్నీళ్లతో వెనుదిరిగి వెళుతున్నారు సార్. ఇంకొంతమందికి నోటీసులు ఇస్తున్నాం. డిసెంబర్ 9వ తారీఖు రాగానే అకౌంట్లో పడ్డ గిట్ల పోయి గట్ల తెచ్చుకుని ఏడవైనా మొగోడు ఏడవన్నాడు. ఎలక పొక్కలవన్నాడు ఆ మొగోడు. అడుగుర్రి ఏడవన్నావు? డిసెంబర్ 9వ తారీఖు రాగానే ఇట్లా పోయి తెచ్చుకోమన్నాడు. అకౌంట్ పోయి ఇట్లా పోయి తెచ్చుకోర్రి అన్నాడు. ఏడవన్నావు మరి? ఎలక పొక్కలవన్నావు, సీమల పుట్టలవన్నావు? అడుగుతున్నది రైతాంగం, తెలంగాణ రైతులు అడుగుతున్నారు. ఏమైంది మరి? 9వ తారీఖు ఇట్లా వెళ్ళి గట్లా తెచ్చుకోమన్నాడు రుణమాఫీ. ఏమైంది మరి? ఏడవైంది అది? ఏడున్నావు మొగాడా అని అడుగుతున్నది. చెప్పు మరి. ఏందోనట ముచ్చట్లు. 9వ తారీఖు రాగానే ఇట్లా బ్యాంకులకు అట్లా వెళ్ళి ఇట్లా తెచ్చుకోమన్నాడు. మరి ఏడవైందో అదంతా? దొంగలు ఊళ్ళు వంచుకుంటాను. ఆడి చెప్పింది కేసీఆర్ చెప్తూనే ఉన్నాడు. ఆడే నాయన నేను రానున్నది జనరేషన్ అంతా యువత మీ రాష్ట్రాన్ని మీరే కాపాడుకోవాలి, నిరుద్యోగులు లొల్లి చేస్తాలు కాబట్టి చెప్పిళ్ళు. ఏమైంది? కుక్కలు చంపినేస్తారాక అయిపోయాయి. 6 గ్యారెంటీలకు తెల్ల రేషన్ కార్డు అని కత్తెర పెట్టిళ్ళు 1 కోటి మంది గోవింద. దాంతోపాటుగా ఏంది, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిని నమ్మడకుండా బట్టి విక్రమార్కను పక్కన పెట్టిళ్ళు. అంటే వాళ్ళ గుంపు పంచాయతీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. వాళ్ళలో అంతర్గత లొల్లి స్టార్ట్ అయింది. ఇక దాంతోపాటు 7,700 కోట్లు కేసీఆర్ అప్పుడు వేస్తా అని చెప్తే రైతు బంధుకు సంబంధించి వాళ్ళ మంత్రి పంపించిరట. మరి ఏడవైంది ఈ పంచాయతీ అంతా? అడుగుర్రి. ఊరి మొగోడా ఇవన్నీ ఏడివేనే, మా రైతు బంధు పైసలు ఇవి, నువ్వు మరి ఏడున్నావు, ఏమన్నా ఉన్నావా, ఎక్కడున్నావు అని అడుగుర్రి. చెప్తారు తెలంగాణ ప్రజలారా. ఇక దీనికి సంబంధించి మనం ప్రధానంగా చూస్తాం. ఇక నేను ఇంకొక అంశాన్ని కూడా ఈరోజు తెర మీదకి తీసుకొస్తా, దాన్ని కూడా చెప్తా. మోదీ తెలంగాణ పతారకు పాతర, మోదీ ముందు అప్పుల పాట. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చిత్రీకరించిన కాంగ్రెస్ సర్కార్, కేసీఆర్ పాలనను దోషిగా నిలబెట్టిన సెల్ఫ్ గోల్. రాష్ట్రం దివాలా తీసినట్లుగా ఢిల్లీ వేదికగా వ్యాఖ్యలు. విస్మయం వ్యక్తం చేస్తున్న రాజకీయ ఆర్థిక నిపుణులు. రాష్ట్ర పెట్టుబడులపై ప్రభావం చూపుతుందనే ఆందోళన. ఒక వ్యక్తికి అప్పు ఇచ్చే ముందు మళ్ళీ తిరిగి ఇవ్వగలిగే స్తోమత ఉందో లేదో 1-2 సార్లు చూసుకుంటాం. తిరిగి చెల్లించలేరని తెలిస్తే అప్పు ఇస్తామా? ఒక బ్యాంకు ఏదైనా సంస్థకు అప్పు ఇవ్వాలంటే దాని ఆర్థిక పరపతిని అంచనా వేస్తుంది. లాభాలలో ఉన్నదా, నష్టాలలో ఉన్నదా, తిరిగి చెల్లించగలదా అని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. సంస్థ దివాలా తీసిందని తెలిస్తే రుణం మంజూరు చేస్తుందా? ఒక రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టిగా ఉందని తెలిస్తేనే పరిశ్రమలు పెట్టుబడులు పెడతాయి. ఆ పరపతిని చూస్తే బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థలు రుణాలు ఇస్తాయి. కానీ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పుకుంటే పెట్టుబడులు వస్తాయా, రుణాలు వస్తాయా, అభివృద్ధికి అవకాశం ఉంటుందా? ఇగో నేను ఒక ముచ్చట చెప్తాను. ఇవన్నీ ఆడంగి ముచ్చట్లు కానీ నిజంగా తెలంగాణకి రాష్ట్రానికి సంబంధించి ఇట్లా చేయకూర్రి. ఈ ప్రచారాలన్నింటినీ కూడా మానేరి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ఇజ్జత్ చేయకూర్రి. 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం నీ ఇంట్లోనో, వానింట్లోనో, వీనింట్లోనో, ఎవనింట్లోనో, రాజకీయ నాయకుని ఇంట్లలో ఎవడు సావలే. సచ్చింది మా యువత, గాయపడ్డది మేము, ఒళ్ళు కూనలై ఇప్పటికీ కూడా ఆరోగ్యాలు బాగాలేక అవస్థలు పడుతున్నది మేము, ఉద్యమకారులం. మీరు ఎవ్వరికి ఏం కాలే, మీరేంది గిట్ల చెమట సుక్క కూడా రాలేదు ఉద్యమంలో. అందరూ ఆంధ్ర బూట్లు నాకిన సన్నాసులు ఆ రోజు మొత్తం గాజులు పెట్టుకొని, బొట్టులు పెట్టుకొని ఎడగొక్కున్నారు తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు ఏదో పోటు మొగోళ్ళ లెక్క మాట్లాడతాను, అతిథిగాని లెక్క మొగోన్ లెక్క మాట్లాడతారు. ఎడబోయిర్రు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో? ఎవరి బూట్లు నాకిర్రు, ఎవరి షిప్ప కింద ఉన్నారు? తెలంగాణ రాష్ట్రాన్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తారు మీరు. గిదా తెలంగాణది. అరే అప్పుల పాటు ఉంటే జైరు భయ్. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అప్పుల పాలే చేసిండు. సరే మీ భాషలో అప్పుల పాలు చేసిండు. మరి జైరు మీరు లాభాలలో తీసుకురారు. మీరు సంపద సృష్టించండి, పరిశ్రమలు తీసుకురండి, తెలంగాణ ప్రజలకు మేలు చేయండి, ఇవన్నీ చేయండి. ఈ ఇజ్జత్ పోయే ముచ్చట్లు ఎందుకు ప్రచారం చేసుకోవాలి?
ఇజర్పోయే ముచ్చట్లు ఎందుకు ప్రచారం అంటున్నా. గింత నియమా గింత దారుణమా? అరే మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది కదా స్వేదపత్రం అని. మీరు శ్వేతపత్రం అని అయితే ఆయన స్వేదపత్రం అని చెప్పిండు కదా కేటీఆర్. దాని రిప్లై ఎవరన్నా ఇచ్చిరా? కౌంటర్ ఇప్పటివరకు ఎవరన్నా ఇచ్చిరా? అంకెల గ్యారెడీతో సహా చెప్పిండు ఆ మొగోడు కేటీఆర్. మరి ఈ మొగోళ్ళకి ఏమైంది చెప్పనీకి రిప్లై? ముచ్చట్లు చెప్తారు వీళ్ళు. ఇక మళ్ళొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. పెండింగ్ల చలాన్లపై రాయితీ ద్విచక్ర వాహనాలకు 80%, కార్లకు 60% నేటి నుంచి అమల్లోకి. జనవరి 10 వరకు గడువు. రవాణా శాఖ ఉత్తర్వులు అంటూ కూడా చూసిన పరిస్థితి. ఏం లేదు, తాగాలి, పీక పెట్టాలి, లైసెన్సులు రద్దు చేయాలి. ఏంది రోడ్లు చక్క లేకున్నా, రవాణా వ్యవస్థ సరిగ్గా లేకున్నా కూడా చలాన్లు వేయాలి. ఇదే మన వ్యవస్థ. మనం మారం, వ్యవస్థను మార్చాం. గింతకు మించి ఇంకేముంటుందండి? ఇంత మించి మీకేమన్నా కనబడితే చెప్పుర్రి. ఇక దాంట్లో భాగంగా ఇంకొక అంశాన్ని మీకు చెప్పాలి. ఎడమైంది ఇగోది అడిగంటేనే జల విద్యుత్ రిజర్వాయర్లలో కనిష్టానికి నీటి మట్టాలు పడిపోయిన ఉత్పత్తి. నీటి కొరతతో ఈ ఏడాది 1000 మిలియన్ల యూనిట్లు కూడా దాటని విద్యుత్ ఉత్పత్తి. గత 3 ఏళ్లలో ఈసారి అతి తక్కువ ఉత్పత్తి. 2 ఏళ్ల సగటు 5856 మిలియన్ల యూనిట్లే. ఇక థర్మల్ కేంద్రాలలో పిఎల్పి పెంచే శరణ్యం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. తెలంగాణకు ఎప్పుడు అండగా నిలుస్తున్న జల విద్యుత్ ఈ ఏడాది మొక్కం చాటేస్తుంది. గత 3 సంవత్సరాలలో సగటుతో పోలిస్తే ఈ ఏడు ఉత్పత్తి కనీసం 18% కూడా దాటలేదు. 2021-22లో రాష్ట్ర వ్యాప్తంగా 5654.7 మిలియన్ల యూనిట్లు. గత ఆర్థిక సంవత్సరంలో 6058 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండడంతో ఉత్పత్తి 5856.3 మిలియన్ల యూనిట్లుగా నమోదైంది. కానీ ఆర్థిక వ్యవస్థలోని తొలి 8 నెలల్లో కనీసం 1000 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరగలేదు. నవంబర్ నాటికి ఉత్పత్తి కేవలం 987.7 మిలియన్ల యూనిట్లు, అంటే 17% పరిమితమైంది. ఈ ఏడాది కృష్ణా నదికి వరద రాకపోవడం, రిజర్వాయర్లలో నీటి మట్టం పడిపోవడమే ఎందుకు కారణం. దీంతో కృష్ణా నదిపై ఉన్న జల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి ఇబ్బంది అవుతున్న పరిస్థితి. ఇప్పటికే అన్నదాతలకు అన్ని మొత్తుకుంటున్నారు. చాలా మంది నాకు పబ్లిక్ కాల్ చేస్తూ ఉంటే వాళ్ళు అంటా ఉన్నారు, అన్న 3 గంటలు పోయిందన్న, 6 గంటలు పోయిందని కోతలు మొదలైనవి. అనుభవించు రాజా. కేసీఆర్ దించితే గిట్లనే ఉంటుంది. అనుభవించు. నేను చెప్తున్నా కదా అన్న, నువ్వు కూడా అప్పుడు మాట్లాడినా ఇప్పుడు గిట్లా బరాబర్ ఇప్పుడు విపక్షమే. నేను ఇంకొకటి ఏంది తెలుసా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూకున్నాడు అంటే ఆ పీఠం కింద ఆ కుర్చీ కింద ఉన్న 4 చక్రాలు ఉంటాయి, కింద 4 ఉంటాయి కదా మనం కూర్చోవడానికి, కింద ఆ 4 ఏంది ఆ పీఠం కింద 4 చక్రాలు అయితే అందులో నాది కూడా ఒకటి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్క మంత్రి, ఎమ్మెల్యే, సీఎం వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలకు జీతగాళ్ళు. ఆ జీతగాళ్ళను సీఎం పీఠం మీద కూకోవిచ్చిన మొగోని నేనే చెప్తున్నా కదా, నా వాటా కూడా ఉన్నది. అలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో నా వాటా కూడా ఉన్నది. ఇప్పుడు తీసుకొస్తా, కేసీఆర్ను తీసుకొచ్చి ఆడ కూకోబెడతా, ఉంచుంటాం, విక్తాం. ఏందోనట వాళ్ళ ఏదో ప్రభుత్వానికి విమర్శ. అరే జర్నలిజం రా భయ్, ఎప్పుడు విపక్షం ఉంటా. ఆడి ఓ తీడమ్ముడు వేయండి, ఆడి ఓ తీడమ్ముడు చూపెట్టారు. మీరు మొగోళ్ళు అయితే అమ్ముడు పోయిన మొగోళ్ళు అన్ని మూసుకొని కూకున్నారు. మీరు ఎందుకు ముచ్చట చెప్తారు? వాళ్ళు ఆడంగి వేసాలు స్టార్ట్ చేసేళ్ళు అమ్ముడు పోయినలు. ఇలా అమ్ముడు పోకుండా నేను మళ్ళీ చెప్తున్నా, భగవద్గీత కదా, నాకు ఇష్టమైన దైవం తల్లిదండ్రులతో సహా ప్రమాణం చేస్తా. వాళ్ళని చేయమని మొగోళ్ళు అయితే ముచ్చట చెప్తారు. నా వాటా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం సీటంలో కూకున్న దాంట్లో నా వాటా ఉన్నది. బరాబర్ అడుగుతా. నేనేం గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని కూకోలేని మొగోని, తెలంగాణ బిడ్డను, ఉద్యమకారుణ్ణి. వాళ్ళు కూకున్న దాంట్లో నా వాటా ఉన్న బరాబరి రోజు ప్రశ్నిస్తా. పడు, నేను తిడితే వడాలి. ఎందుకంటే నా వాటా కూడా ఉన్నది కాబట్టి పడుర్రి, లేకపోతే దిగిపోర్రి. రైట్. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు మనం. ప్రధానంగా కూడా నిన్న కరోనాతో ఉస్మానియాలో 2 మృతి, మరణాంతరం కోవిడ్గా నిర్ధారణ. వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న సూపరింటెండెంట్. నివేదిక కోరిన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి. కట్టడిపై దృష్టి పెట్టని యంత్రాంగం. దేశంలో ఒకే రోజు 412 కేసులు, కొత్త కేసులు 69కి చేరిన JN1 బాధిత సంఖ్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి. చెప్తున్న తెలంగాణ ప్రజల ఎవరో వస్తారు ఏదో చేస్తారనే భ్రమలు వీడండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకొని, మిమ్మల్ని మీరు కాపాడుకొని, మీ యొక్క రక్షణ, మీ ఆత్మరక్షణ, మీ రక్షణ మీకే శ్రీరామ రక్ష. ఎవడు రాడు, ఏమీ చేయడు.
తెలంగాణలో కరోనా సమయంలో శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకపోయిన సంఘటనలు మీరు కళ్ళ ముంగట్నే చూసిరు. కరోనా సమయంలో నేను ఎంజిఎంలో చేసిన వీడియో కోట్ల మంది చూసిరు, ఎట్లా శవాల పక్క నుండి చేసిన వీడియోను కూడా. దయచేసి అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుర్రి, మాస్కులు పెట్టుకోరి, శానిటైజర్ వాడుర్రి, జర జాగ్రత్తగా ఉండుర్రి, బయట తిరగకూర్రి, ఫుడ్ అడ్డమైన ఫుడ్ తినకూర్రి. డిసెంబర్ 31 వస్తుంది, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం, తిరుగుదాం పోకుర్రి. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, మరి ఏం చేస్తాలని దృష్టి పెట్టుర్రి. అన్నదాతలు ఎట్లున్నారు, నేను నిజంగా చెప్తున్నా, అయ్యవ్వలు తెలంగాణ రాష్ట్ర రైతాంగం మొత్తం కన్నీళ్లతోనే ఉంది ఇప్పటికీ. ఎందుకంటే ఓ పక్కన కరెంటు కోతలు స్టార్ట్ అయినాయట, మరో పక్కన ఇంకొకటి ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మన రైతు బంధు వల్లే 6 గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డు అనే వంక పెడతాలు. వీటన్నింటినీ జర జాగ్రత్త ఇంటికి పోయి వివరించు, ఇకనైనా మారుర్రి. సో కరోనాకు సంబంధించి 2 మృతి చెందిల్లట, జర పైలం జాగ్రత్తగా ఉండుర్రి. దరఖాస్తులలో డౌట్లు ఎన్నో, 6 గ్యారంటీలకు అప్లికేషన్ ఒకటేనా విడివిడిగనా? ఒక్కో వ్యక్తికి ఒక్కొక్క అప్లికేషన్, కుటుంబానికి ఒకట? ఉచిత విద్యుత్ కౌలు రైతుకు అప్లై చేయాల్సిందేనా? ఇప్పటికే ఆయా శాఖల వద్ద రేషన్ కార్డులు, ఇతర వివరాలు అయినప్పటికీ మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిందేనా? అప్లికేషన్ తేదీ దగ్గరికి వచ్చిన సర్కార్ నుంచి రాని స్పష్టత. ఒక కుటుంబంలో సభ్యులు 5 గ్యారెంటీలకు అర్హులైతే అన్నింటికి వారందరి నుంచి దరఖాస్తు స్వీకరిస్తారా? అన్ని గ్యారెంటీలను కుటుంబ సభ్యులందరికీ అమలు చేస్తారా లేదా పరిమితి విధిస్తారా? నెంబర్ 1, రాష్ట్రంలోని ఇతర నగరాలలో సెటిల్ అయిన కుటుంబాలకు సొంతూళ్లలో రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఉన్నాయి, కానీ సెటిల్ అయిన చోట గ్యాస్ కనెక్షన్ ఉన్నది. వారికి 500కే సిలిండర్ వర్తిస్తుందా లేదా? కొందరి రేషన్ కార్డు, ఆధార్ కార్డు సొంతూర్లలో ఉండగా హైదరాబాద్ ఇతర ప్రాంతాలలో ఇంటి స్థానం కొనుగోలు చేశారు. వారు ఇందిరమ్మ ఇంటిని కొనుగోలు దరఖాస్తు చేసుకోవచ్చా? చేస్తే ఆ పథకం వర్తిస్తుందా? ఇలా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయబోయే గ్యారంటీలపై ప్రజలలో ఉన్న ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నెల 28 నుంచి ప్రజాపాలన పేరిట రాష్ట్ర సర్కార్ దరఖాస్తులు స్వీకరించేందుకు సమాయత్నం అవుతుండగా ఏ పథకానికి ఎవరు అర్హులో ప్రకటించకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఓ రాజన్న, ఎల్లన్న, మల్లన్న, పుల్లన్న, మల్లక్క, ఎల్లక్క, బుచ్చవా, ఏమైపోతున్న తెలంగాణలో అంచే 6 గ్యారంటీలకు ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇవ్వలేని ప్రభుత్వం అధికారంలో ఉంది. వావ్, షబాష్. చూడురు మీరే దరఖాస్తుల డౌట్లు ఎన్నో ఉన్నాయి. 6 గ్యారంటీలలో అప్లికేషన్ మొత్తం ఒకటే చేసుకోవాలన్నా లేకపోతే విడివిడిగా చేసుకోవాలన్నా? 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెద్దాం. తెచ్చిలు 90mm రాడును పెట్టి చట్టబద్ధత తెచ్చు. అధికారంలోకి రాగానే చట్టబద్ధత ఎడవైంది. చట్టబద్ధత అన్ని ఆడంగి ముచ్చట్లు, ఆడంగి వేషాలు. అరే మాట ఇస్తే మొగం లెక్క నిలబడాలి, నిలబడి మాట నిలబెట్టుకోవాలి. చట్టబద్ధత తెస్తాం, ఇంకేదో తెస్తాం, బూతులు బాగుతానే కానీ ఆపుతున్నాయి. ఎడవైంది. నేను బరాబరి ప్రశ్నిస్తా, ఎందుకంటే నా వాటా ఉన్నది. మీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అలా నా వాటా ఉన్నది, గుర్తుపెట్టుకోర్రి. 6 గ్యారంటీలకు అప్లికేషన్ ఒకటేనా విడివిడా? దీనికి ఇప్పటి వరకు ఎవరు చెప్పలే, ఏ సన్నాసి కూడా క్లారిటీ ఇవ్వలే. ఇక దాంతోపాటు ఒక్కొక్క వ్యక్తికి అప్లికేషన్, కుటుంబానికి, ఇది అసలు అర్థం కాని అగమ్య గోచరం. ఇక మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఉచిత విద్యుత్ కౌలు రైతులకు కూడా అప్లికేషన్ చేసుకోవాలా, లేకపోతే మీటర్లతో ఇది వస్తుందా, పట్టా పాస్బుక్లతో అది వస్తుందా, లేకపోతే వాళ్ళు కౌలు రైతులు ఎవరైతే కౌలు తీసుకున్నామనే ఆ పత్రం ఉంటుంది, అది వాళ్ళకి అప్లికేషన్ చేయాలా, ఏంది అనేది కూడా ఇప్పటికే అర్థం కాని పరిస్థితి. ఏంది అంటే ఇంకొకటి కూడా ఉంటుంది, దాదాపుగా హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళకు గ్రామాలలో ఆధార్ కార్డు ఉంటుంది, ఇక్కడ గ్యాస్ కలెక్షన్ ఉంటుంది. మరి వాళ్ళకి ఏంది గ్యాస్ కలెక్షన్ ఇస్తారా? కొంతమందికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఊళ్ళల్లో ఉంటుంది, ఇక్కడ భూములు కొనుగోలు చేస్తారు, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇందిరమ్మ ఇల్లులు వర్తిస్తాయా? ఇట్లా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు సవాల్ వచ్చే ప్రశ్నలు. ఇట్లా భూమి గుర్రంగా జరుగుతా ఆలోచిస్తే రైతులకు అట్లా తిరుగుతుంది. క్లారిటీ ఆఫీసర్స్ జీ సెల్యూట్ చేస్తా తెలంగాణ అధికారులందరికీ. ఎందుకంటే మీరు చాలా నిబద్ధతతో న్యాయంగా 18 గంటలు పనిచేస్తున్నారట. వామో మొన్న అన్నాడు రేవంత్ రెడ్డి 18 గంటలు పనిచేసేయాలి, లేకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తా, మిమ్మల్ని లేకపోతే మీరు తప్పుకో అన్నారు. మీరు 18 గంటలు పనిచేస్తున్నారు కదా, 18 గంటలలో ఒక 18 నిమిషాలు 18 సెకండ్లో మాకు కేటాయించి ఈ విషయాన్ని చెప్పరా జరా ప్లీజ్, జర రిక్వెస్ట్ చెప్పుర్రి. మరి మీరు రేవంత్ రెడ్డి సీఎం చెప్పిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు 18 గంటలు పనిచేస్తున్నారట. మరి మీరు 18 సెకండ్లు ఈ విషయాన్ని చెప్పకపోతురి జరా. ఓ సారు 18 సెకండ్లు, ఎక్కువ టైం ఏం లేదు. రేవంత్ రెడ్డి గారికి అంటే టైం లేదు. ఇప్పుడు ఆ గుంపు మేస్త్రి కాబట్టి దాంట్లో వాళ్ళని రక్షించుకోవడానికి ఒక ఆయనకి 7,700 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిండు. ఆయన దగ్గర 18 మంది ఎమ్మెల్యేలను. ఇంకొక ఆయన మరి ఈయన ఆర్ఎస్ఎస్ మూలాలు ఉంటే ఈయన ఉంటాడా అదో డౌట్ ఉన్నది. వాళ్ళకి సంబంధించిన ఎవరు సపోర్ట్ చేస్తారో లేదో అర్థమైతే లేదు. మళ్ళీ ఏమైనా భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎలక్షన్లు అయిపోయినా స్కెచ్ చేసి మళ్ళీ ఒకసారి ఇక్కడ బీజేపీని ఏమైనా ఫామ్ చేసే ఛాన్సెస్, ఏది అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. అట్టున్నది పరిస్థితి. 6 గ్యారెంటీలు
ఒక్కటి కూడా ఇలా కౌలు రైతులకి నా 15,000 ఇస్తాడు. ఏ నుండి తీసుకొస్తాడయ్యా? గుంపు మేస్త్రి చెప్పే ముచ్చట్లు గిదా ముచ్చట. ఇదో పాలన వచ్చి 20 రోజులు అవుతలేదు. కేసీఆర్ ఫోన్ నెంబర్ ఉంచి ఇర్రా అని కేసీఆర్ కన్నా ఫోన్ చేసి ఆ విపక్షంలో అన్న కూకొని వచ్చి లుల్లన్న పెట్టాను నీ 6 గ్యారెంటీల సంగతి. ఆయన కేసీఆర్ మాట్లాడితే మంచిగా ఉంటే ఇట్లా వస్తాడు ఇక. ఇగో జర ఆగుర్రి, నేను చెప్తున్నా మీ 6 గ్యారెంటీల సంగతి ఏందా అధ్యక్ష? ఈ మొగోలు చెప్పిల్లు అధ్యక్ష ఇవన్నీ ఇస్తాను. యా నుండి అయితే ఏ నుండి అమలు అయితే అండి మంచి డైలాగులు ఎత్తాడు. జర మనం అందరం అప్పీల్ చేద్దాం, కేసీఆర్ ఎక్కడ నుండి రమ్మని చెప్పారు. వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెట్టాను చాలు, అందరికీ 70 mm రాడు దిగుతుంది. ఇక సరే దరఖాస్తులు 6 గ్యారంటీలు అదే ఇది ఏందో ఏం కథనో వెళ్ళదు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా ప్రధానంగా కూడా మనం చూసుకోవచ్చు. ఏంది ఇది? నిన్న గోడ మీద పులి అనేది ఒకసారి చూద్దాం. అసలే చలికాలం, పొగమంచు కంపుకున్న పొద్దున బద్ధకంగా నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ ఇంటి బయటకు వచ్చి చూస్తే పిట్టగోడ మీద పెద్ద పులి 6 అడుగుల దూరంలోనే నోరు తెరిచి ఎదురు పడితే ఏమనిపిస్తుంది? గుండె జారి గుప్పిట్లో వచ్చేస్తుంది కదా. యూపీలోని ఫిల్బిత్ జిల్లా ఆత్కోనా గ్రామస్తులకు ఇలాంటి ఒళ్ళు జలధరించే అనుభవం ఎదురైంది. అటవీ ప్రాంతం నుంచి రాత్రి వేళ వచ్చిన ఓ పిలి అక్కడ గురుద్వార గోడ పైన నిద్రపోయింది. పొద్దున్నే ఒళ్ళు విరుచుకుంటూ కనిపించడంతో గ్రామస్తులంతా హడలిపోయారు. గంటలు గడిచినా 100 మంది వచ్చి అది గోడపై నుంచి కదలలేదు. శీతల గాలుల మధ్య లేత ఎండలకు మురిసిపోయినట్లుగా అక్కడే ఉండిపోయింది. చివరకు అటవీ అధికారులు పులిని వలలో బంధించి అక్కడి నుంచి తరలించారు అంటూ కూడా చూడొచ్చు. ఇగో ఇదే ఆ పులి. ఒక దాదాపుగా 1000 మంది 2000 మంది ఉంటారు. మీరు ఏమైనా చేసుకోరు అనుకున్నది మంచిగా హాయిగా నిద్రపోయింది. నన్ను అయితే ఏం చేయలేరు, నేను ఏంది కేసీఆర్ లెక్క నేను అరే నన్ను ఏం చేయలేరు అబ్బాయి, నన్ను ఏం చేయలేరు అన్నట్టు హాయిగా నిద్రపోయింది. ఇప్పుడు మా సార్ కూడా హాయి ఉన్నాడు, జర రమ్మని చెప్పుర్రు బాయ్ కేసీఆర్ నేడున్నాడు. రైట్, గిది పరిస్థితి. ఇక మళ్ళీ పత్రిక చూసుకుందాం, భజన పత్రిక. ఏందట? 5 గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సులో స్వీకరణ. 5 గ్యారెంటీ 6 గ్యారెంటీలు కదా. 6 గ్యారెంటీలు మరి వీళ్ళు 5 అని రాసిర్రేంది అంటే ఇంకో గ్యారెంటీ ఇవ్వడమేంది? 5 గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సులో స్వీకరణ. ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు పేరుతో నేడు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 పేజీలు 5 నిమిషాలలో పూర్తి చేయొచ్చు. రేషన్ ఆధార్ కార్డు జిరాక్స్లకు ఆర్జీ జత చేయాలి. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గత దరఖాస్తులు చెల్లవు, మళ్లీ చేసుకోవాల్సిందే. గ్రేటర్లో ఏర్పాట్లపై మంత్రులు దుద్దిల్లా పొన్నం సమీక్ష. ఇంటింటికి దరఖాస్తు ఏ రోజు రావాలో వెల్లడి. ఒక్కో వార్డులో 4 ప్రాంతాల దరఖాస్తుల స్వీకరణ. 4800 మంది సిబ్బంది, 6000 మంది వాలంటీర్లు. దరఖాస్తుల ఆధారంగా డేటా తదితర మార్గాలు. 6000 మంది వాలంటీర్లు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయిపోయాయి. ఇక మొత్తానికి రేపటి నుండట 5 గ్యారెంటీలు. మరి ఇంకొక గ్యారెంటీ ఎడవైందో మరి నాకైతే తెలుస్తుంది. 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు కదా స్వామి. 6 గ్యారెంటీలే మాలచ్చి బస్సు ఉచితం అనుకున్నారు. అయ్యయ్యో మీకు తెలియదు ఏమో 6వ గ్యారెంటీ అసలుదే. అలా 500 ఉంటాయి గ్యాస్ సిలిండర్ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఏ గ్యారెంటీని తీసేసిల్లు మీరు? 5 గ్యారెంటీలకైతే ఒకే దరఖాస్తు చేసుకోమన్నట. ఇంకో దానికి ఇంకొక దరఖాస్తు అట. చూద్దాం వీళ్ళ దరఖాస్తులు ఏందో. అలా సవాలొచ్చే ప్రశ్నలు, కోచి అనుమానాలు ఉన్నాయి. ఆ కోచి అనుమానాలను ఎవరు చేస్తాడు ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీరు చూడొచ్చు. మీరు అందరూ కూడా తెలంగాణ ప్రజలారా గిది మీ అందరికీ తెలిసిన విషయమే. టీజీఓస్ అందరి సంఘం కొందరి పాలు, స్వప్రయోజనానికే పరిమితమైన టీజీఓ 2014లో శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగానికి రాజీనామా చేసిన చైర్మన్గా ఎంపిక చేస్తూ ఈసీ తీర్మానం. నిబంధనల ప్రకారం కుదరదన్న సర్కార్ అయినా సంఘం 10 ఏళ్ల పాటు ఆయన గుప్పిట్లోనేననే ఆరోపణ. నగర నడిఒడ్డున నాంపల్లిలో కారు చౌకగా 33 ఏళ్లకు 3 అంతస్తుల లీజుకు తీసుకున్న టీజీఓ గృహకల్ప భవన్లో ఫర్నిచర్తో సహా ఇచ్చిన ప్రభుత్వం. అందులోనే తెలంగాణ ఎడ్యుకేషన్ ట్రస్ట్. రేపు సామూహిక రాజీనామాలు చేస్తాం. టీజీఓ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ అంచు కూడా చూడాల్సిన పరిస్థితి గాను. ఈ టీజీఓలు, టీఎన్జీఓలు లేకపోతే ఇతర సంఘాలు ఏముంటుంది ఏం కాని పరిస్థితి వాళ్ళ పాపం వాళ్ళకి వాళ్ళు ఏం జరుగుతుంది, ఉద్యోగులకు అన్యాయం తప్ప ఏం జరిగే అవకాశాలు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ఏముంటుంది అంతే ఉంటుంది. ఓ కొడుకో, మృతుడి పేరుతో పట్టాదారు పాస్ పుస్తకం అట. అది ఔటర్ నిర్మాణానికి సేకరించి పరిహారం ఇచ్చిన భూమి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ధరణి లోపాలతో అదే సర్వే నెంబర్లోని భూ యజమానులకు తప్పని తిప్పలు. గట్కేసర్ పరమటి సాయిగూడలో ఘటన. అదే సర్వే నెంబర్లో భూమి కొనుక్కున్న సీఎం రేవంత్ కుమార్తె కుటుంబం. ఆ భూమిలో తనకు హక్కు ఉందంటున్న మృతుడి కుమారుడు. మాజీ మంత్రి అనుచరుల అండతోనే పట్టాదారు పాస్ పుస్తకం. బాధితుల ఆరోపణ, పోలీసులను ఆశ్రయించిన వైనం.
ఏముంటుంది మరి ఇప్పుడు వాళ్ళ ఎవరు రేవంత్ రెడ్డి కూతురా, మరి వాళ్ళ కూతురు అంటే వాళ్ళ నాయనే కదా ముఖ్యమంత్రి, క్లియర్ చేస్తాడు తీరు. అది ఏముంటుంది అలా, ఏముంటుంది అలా? ఇంకేమన్నా ఏం లేదు. ఇది భజన పేపర్. ఇక ఇది పాపం అప్పుడు యమ పోరాటం చేసింది. వెలుగమ్మ వెలుగు, యమ రాతరు రాసింది. ఏడున్నా అమ్మా సావస్ వచ్చింది దీనికైతే. ఏంది ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీలకు శ్రీకారం. రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా డిసెంబర్ 27 అంటే ఇయ్యాలనే 2023 ప్రజా పరిపాలన దరఖాస్తు బట్టి విక్రమార్క సంబంధించి ముఖ్యమంత్రి పేరేషిలు. దానికి సంబంధించి ప్రగతి పదం సకల జనుల హితం మన ప్రజా ప్రభుత్వం. అవునా మన ప్రభుత్వమా? ఒక్కసారి మీకు చెప్తా. తెలంగాణ ప్రజలారా మీకు చెప్పాలి ఆగురి. నిన్న గా పిల్లగాడు ఏం తప్పు చేసిన, నిన్న చెప్దాం అనుకుంటేనేమో మనకు పబ్లిక్ కాల్స్ తీసుకుంటే వాళ్ళకు ఆయన రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం ఎప్పుడు చెప్తారు సార్ మీరు? నాకు దీనికి సమాధానం కావాలి. ఏసీపీ సార్ కేసు అంటూ 3rd డిగ్రీ ప్రయోగించారండి. ఇది హైదరాబాద్ నగరం నడిబొట్టున జరిగిన ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ. షబాస్ పోలీస్. ఒంటి మీద యూనిఫామ్ ఉన్నది కదా, ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే అది మీ దౌర్భాగ్యం. చూడురి, అతను ఒక బ్యాంకు మేనేజర్ అండి. ఇతను ఒక బ్యాంకు మేనేజర్. కేపీహెచ్పీ పోలీసులపై బాధితుడు ఆరోపణ. సోషల్ మీడియా ద్వారా సైబరాబాద్ సిపికి ఫిర్యాదు. పూర్తి విచారణకు ఆదేశించిన అవినాష్ మహంతి. సోషల్ మీడియా ద్వారా వచ్చేదాకా పోలీసుల దగ్గర సంబంధించి నిఘా వ్యవస్థలు ఈ అన్ని ఉంటే ఆడబోయినాయి. పోలీసు వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళ శాఖకు వాళ్ళే తెలుసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఉంది. ఒకసారి నేను ఏం చెప్తున్నా అంటే చూడుర్రి, ఏసీపీ సార్ కేసు అంటూ 3rd డిగ్రీ ప్రయోగించిల్లండి. ఇతనెవరు? గుంటూరు జిల్లాకు చెందిన ప్రణీత్ కు శ్రీలక్ష్మితో 2018లో వివాహం జరిగింది. అనంతరం వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో శ్రీలక్ష్మి గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రణీత్ హైదరాబాద్ కు వచ్చి ఓ ప్రైవేట్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నారు మిత్రుడు ప్రణీత్. ఈ క్రమంలో శ్రీలక్ష్మి తన సర్టిఫికెట్ల ప్రణీత్ వద్ద ఉన్నాయని గుంటూరులో ఫిర్యాదు చేయగా మరో కేసు నమోదు చేయడం కుదరదని పోలీసులు చెప్పారు. ఇగో రోకలి బండతో కొట్టారు. శ్రీలక్ష్మి తనకు తెలిసిన వారితో ఏసీపీని ఆశ్రయించగా కేపీహెచ్పీ పోలీసులు ప్రణీత్ ను శనివారం పోలీస్ స్టేషన్ కు పిలిపించి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పారు. తనపై గుంటూరు పిఎస్ లో కేసు నమోదు దర్యాప్తు దశలో ఉండగా మళ్ళీ ఎలా కేసు నమోదు చేస్తారని ప్రణీత్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే సిఐ రూమ్ లో 2 ఎస్ఐలు, 2 కానిస్టేబుల్. ఇది ఏసీపీ సార్ స్పెషల్ కేసు. అబ్బా సినిమా నర నాయన, ఉద్యోగం చేస్తున్నావా వాని గుడ్డలు ఉతుకుతున్నావా? మనుషులేనా మీరేమన్నా? మానవత్వం ఉన్నదా? ఏసీపీ స్పెషల్ కేసు అనే సినిమా చూస్తున్నారా మీరేమన్నా? సినిమా అనుకుంటున్నారా? స్పెషల్ కేసు ఏంది? ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం పనిచేస్తలేదా? మళ్ళీ పోలీసు వ్యవస్థ స్టార్ట్ చేసిల్లా మీరు? రేవంత్ రెడ్డి గారు ఇదేనా మీరు నేర్పించేది పోలీసు వ్యవస్థకు? ఇదేనా? చెప్పు, సమాధానం చెప్పురి. పాపం ఇక చూడుర్రి, ఏసీపీ సార్ స్పెషల్ కేసు వీధిని లోపలికి తీసుకెళ్లి కొట్టండి అని సిఐ చెప్పడంతో చేతులు పైకి కట్టి రోకల బండలతో అరికాలు చేతులు కదిలిపోయేలా చితకబాదారని బాధితుడు వాపోయాడు. తీవ్ర గాయాలతో తన గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ద్వారా ప్రణీత్ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతికి ఫిర్యాదు చేయడంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన సిపి ఆదేశించినట్లుగా తెలుస్తుంది. నేనేమంటున్నానంటే అవినాష్ మహంతి గారు, సార్ మీకు ఒక విజ్ఞప్తి, అర్జెంటుగా వీళ్ళ 4గురిని సస్పెండ్ చేయండి. ఒక సామాన్యుడి మీద అక్రమంగా అతను ఏం చేసిండని, అతనేమన్నా ఉగ్రవాద లేకపోతే అత్యాచార కేసులో ఉన్నాడా, ఎవరినన్నా మర్డర్ చేసిండా, ఇంకేమన్నా తప్పు పని చేసిండా, ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించాల్సిన పరిస్థితి ఏంటండి? ఇదా పోలీసు వ్యవస్థ నేర్పించేది? అరే ఈ రోజు మీరు చదివిన చదువు మేము చదివినాం, మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మాకు ఉద్యోగాలు రాలే. అదే భారత రాజ్యాంగాన్ని మీరు ఒక్కసారి చదివితే మేము 100 సార్లు చదివిన నిరుద్యోగులుగా అదే కోచింగ్ సెంటర్లలో కూకొని ఏ అధికారైనా ఏ క్లాసులు ఎట్లుంటే ఏం కథ నేను చెప్తారా? ఎవరిచ్చిళ్ళు నీకు ఈ స్వేచ్ఛ? ఇగో కాంగ్రెస్ పాలనలో జరిగిన అద్భుతం అండి ఇది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత జరిగిన మహా అద్భుతం గిదా. మనం కోరుకున్నది గిదా. రేవంత్ రెడ్డి గారు దీని మీద మరి ఏం చేస్తారో చెప్పాలి మీరే, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారు. బరాబరి ప్రశ్నిస్తా, నీ ప్రభుత్వంలో నాకు వాటా ఉంది. ఇక చూడుర్రి మరి ఏమైపోయింది. మరి రాష్ట్ర డీజీపీ రవిగుప్తా గారు, సార్ ఏంది సార్ ఇది పరిస్థితి? ఏంది ఇది? మానవ హక్కుల కమిషన్ ఏం చేస్తున్నారో మరి సుమోటోగా దీని మీద కేసు నమోదు చేసి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. తెలంగాణ చూడు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మహా పెద్ద ఘట్టం ఇది.
ఇది జరిగింది, ఇక దానికి చెప్తాను నేను. చెప్పలే నేను ప్రతిసారి చెప్తానే ఉన్నా ఇదే జరుగుతుంది. ఏమవుతుంది? ఏపీకి పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల, లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా కాంగ్రెస్ పావులు. నేడు ఏపీ కాంగ్రెస్ నేతలతో పార్టీ హైకమాండ్ భేటీ, షర్మిలకు పదవి, వైఎస్ఆర్టీపీ విలీనంపై చర్చించే ఛాన్స్ అంటూ కూడా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇంకొక అంశాన్ని కూడా మీకు చెప్పాలి. తెలంగాణ ప్రజలారా, మీరు ఇక్కడ వైఎస్ షర్మిల గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు గుర్తుపెట్టుకోరి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి జరుగుతున్నది. ఏపీ రాజకీయాలకు టీఎస్ రాజకీయాలకు సంబంధం ఏందన్నా అని అడుగుతున్నారు చాలా మంది. చాలా క్లారిటీ చెప్తున్నా నేను. ఏపీ రాజకీయాలు ఎట్లా బలంగా ఉన్నాయో ఇక్కడ పనిచేసే వ్యవస్థ, ఇక్కడ పనిచేసే వ్యవస్థ బ్యాక్గ్రౌండ్లో రెండొకటే ఇప్పుడున్న ప్రభుత్వానికి. గతంలో అంటే తెలంగాణ ప్రజల తెలంగాణది ఇది కాదు, ఇది కథ. ఏపీ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు ఇట్లా అంటి పెట్టుకొని ఉంటాయి. ఎందుకంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మొత్తం వెనుక నుండి నడిపిస్తుంది. జర మనం జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త ఎవరిస్తే మళ్ళీ మన తెలంగాణ కొంపముంచుతారు ఈ సన్నాసులు. రైట్, 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం, 90 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసినాం. కిషన్ రెడ్డి, కేంద్రంలో 3వ గెలిచిన హైట్రిక్ కొడతాం. అసెంబ్లీ ఎన్నికలలో అనుకున్న రిజల్ట్స్ రాకున్నా ఓట్లు సీట్లు పెరిగినాయి. 28న రాష్ట్రానికి అమిత్ షా వస్తారని వెల్లడి అంటూ కూడా చూడొచ్చు. మరి ఏం జరుగుతుందో మనం చూడాలి. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు మార్చిలోనే ఉంటాయి. ఫిబ్రవరి చివరి వాళ్ళలో షెడ్యూల్ మీడియా చిట్ చాట్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే చెప్పిండు మాక్సిమం. ఎందుకు అంటే ఎక్కువ శాతం భారతీయ జనతా పార్టీకి స్కోప్ అయితే ఉందా లేదా, కాంగ్రెస్ పార్టీకి ఉందా, బీఆర్ఎస్ పార్టీకి ఉందా, ఎవరికి ఉంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అంటే వాళ్ళ స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి వాళ్ళు వస్తామని చెప్తారు. దానికి సంబంధించి కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దానికి సంబంధించి కూడా మనం చూడాల్సిన పరిస్థితి చూస్తున్నాం. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. కారులో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించింది. మాజీ ప్రియుని కేసులో ఇరికించేందుకు యువతి కుట్ర. పోలీసుల విచారణలో బయటపడ్డ నిజం. యువతి సహా 5గురి అరెస్ట్. హైదరాబాద్ లో ఘటన. ఇక జోడూరు గిట్టు ఉంటుంది మళ్ళా ముచ్చట. అందుకే మా మొగోళ్ళు మంచోళ్ళు రాబాయి. ఆర్టీసీ బస్సులో మాకు టికెట్ పెట్టి కొన్నా కూడా సీట్లు లేకున్నా నిలబడి మా ప్రయాణం చేస్తాం. కుటుంబాలను ఇంటిల్లికి దీపం ఆడపిల్ల అంటారు. కానీ నిజంగా చెప్పాలంటే కుటుంబాలు అన్నింటినీ భారంగా మోసేది మా మొగోడే. మేము ఏ తప్పులు చేయకున్నా ఈ చట్టాలు కొన్ని చుట్టాలుగా అయిపోతున్నాయి వాళ్ళ మీద. ఇక వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు, ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి. గ్రామ సభలలో దరఖాస్తు. ఫిజికల్ వెరిఫికేషన్ కు 12 గైడ్ లైన్స్. అర్హుల నిర్ధారణకు 16 ప్రామాణికాలు. తేడాల వెరిఫికేషన్ కు ఆఫీసర్దే బాధ్యత. భూముల వివరాలు భూమాతలో అప్లోడ్. 3 రోజుల క్రితం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం సమీక్ష. డాక్యుమెంట్లు రూపొందించిన సివిల్ సప్లైస్. స్టడీ తర్వాత వెలువడనున్న అధికారిక ప్రకటన. పరిమితులు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాలలో 1,00,000, పట్టణాలలో 2 లక్షలు దాటద్దు. కుటుంబం మొత్తానికి 3.5 ఎకరాల మాగాని 7.5 ఎకరాల మెట్ట కన్నా ఎక్కువగా ఉండదు. కుటుంబం మొత్తానికి 3.5 ఎకరాల మాగాని 7.5 ఎకరాల మెట్ట భూమి ఉండద్దట. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులై ఉండదు. ప్రభుత్వ పింఛన్దారులు, రిటైర్డ్ ఉద్యోగులు, స్వాతంత్ర సమరయోధులు కాకూడదు. 4 వీలర్స్, కమర్షియల్ వెహికల్, జేసీబీలు ఉండద్దు. అయిపోయా. జేసీబీలు ఊళ్ళల్లో రైతులు ఎట్లా కొంటారు. 4 వీలర్స్ అంటే క్యాబులు నడిపే అన్నదాతకు అయిపోయింది. చూడుర్రి. భారీ స్థాయిలో వ్యాపారాలు, ఆయిల్ మిల్స్, రైల్స్ మిల్స్, పెట్రోల్ బంక్, రింగ్ ఓనర్లు, షాప్ ఓనర్లు ఉండద్దు. అయిపోయాయి. ఇంకెక్కడది రాదు మనకు. అయిపోయింది. అది కాని ముచ్చట. కానీ అది కాని ముచ్చట. ఇక మర్చిపోరు మీరు. 6 గ్యారెంటీల ముచ్చ అయిపోయింది. ఎందుకు అంటే ఇగో ఇక్కడ చెప్తున్నా, కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాలలో 1,00,000, పట్టణాలలో 2 లక్షలు. పట్టణాలలో నెల రూమ్ రెంట్ ఎంతరా? ఒరే సన్నాసి, గ్రామాలలో కాదు పట్టణాల రూమ్ రెంట్ ఎంత నెలకు తెలుసా? 15,000. తక్కువలో తక్కువ 10,000. అంటే ఏడాదికి ఎంత అవుతుంది? అయిపోయింది కదా. నువ్వు అన్న 1,00,000, 2 లక్షలు. ఆ ఇంటి సమానద్దు, వాని కరెంటు బిల్ వద్దు, వాని పెట్రోల్ వద్దు, ఏదద్దా కొడుకా. ఈ 4 వీలర్ ఉంటే కథమేనే. అయిపోయా. ఇప్పుడు క్యాబ్ నడుపుకోవడానికి బతుకుదేరు, ఆయనకి డ్రైవింగ్ వస్తుంది, కొంటాడు. అయిపోయా. అంతే ఇక అయిపోయింది. ఇక తెలంగాణ ప్రజల లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ దేవ. రాష్ట్రంలో 9 నుంచి 11 సీట్లు ఆ పార్టీకే. బీఆర్ఎస్కు 3 నుంచి 5 స్థానాలు. ఎవరు చూడు బీఆర్ఎస్ మీనే ఎడతారు. 3 నుంచి 5 స్థానాలు. రివర్స్ అయితే ఇప్పుడు కేటీఆర్ నిలబడతాడు, హరీష్ రావు నిలబడతారు, కవిత నిలబడతారు, కేసీఆర్ నిలుచుంటారు, హేమీలను అందరినీ నిలబెడతారు. ఏమవుతుంది? ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎవడో ఎక్కడి నుండో అత్తడు
ఎవడో ఎక్కడి నుండి వస్తాడు, వాడు వ్యూహకర్త అంటాడు, వాడు చేస్తాడు. వాడు చేసేటి అన్ని లఫుట్ ప్రచారాలు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఫేక్ ప్రచారం చేస్తుందని గతంలో బంజారాహిల్స్ పిఎస్ల కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు ప్రస్తుత మంత్రి గారు, గుర్తున్నదా? అంత ఫేక్ ముచ్చట్లు ఇవన్నీ. అట్లా ఉంటుంది, గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. నేను ఎందుకు చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, తెలంగాణ ప్రజలారా మళ్ళా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది అనేది ఆలోచించాలి. రైట్, ఇక మన ప్రజా వెలుగు చూద్దాం. కాంగ్రెస్ కు కలిసి వచ్చింది ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ విస్తరణ, ప్రజాపాలనతో ఏడాది చివర్లలో బిజీ. 2023లో ఎలక్షన్లను లక్ష్యాన్ని ఛేదించిన అస్తం పార్టీ. నేను ఎందుకు రాసిందంటే 2000 కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. చివరి వాళ్ళు చాలా గట్టంగా మొత్తానికైతే ఏంది కలిసి వచ్చింది ఈసారి, ఈ ఇయర్ కు సంబంధించి రాసిన. తెలంగాణను ఆదుకోవాలని కోరినాం. ఇక చూడరి, ఢిల్లీ మెట్ల మీద తెలంగాణను కాలకాడేసి ఆదుకోవాలని కోరిరట. మనం ఎప్పుడన్నా కోరినాం గట్ల రిక్వెస్ట్లు పెట్టినామా? ఏమన్నా పెట్టినామా? ఇగో తెలంగాణ ప్రజలారా, ఇది మన వైఆర్ టీవీ, దీన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పాలి తెలంగాణ ప్రజలారా. నేను ఈరోజు ఒక వీడియో చేసి ఉండే, ఇది మీ అందరికీ తెలవాల్సిన విషయం కూడా ఉన్నది. గన్ పార్క్ దగ్గర పంచాయతీ వెచ్చిన పోయి, ఇగో ఎనుర్రి ఎందుకు వెచ్చిన అనేది కూడా చూసాం. తమ ప్రాణాలను కేవలం తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం. నేనేమంటున్నానంటే తెలంగాణ అమరవీరులందరికీ కూడా నా తరపున నివాళులు అర్పిస్తున్నాం ఈ రోజు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అధికారమే మార్పు కావాలని తెలంగాణ ప్రజలందరూ. నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వంలో అప్పుడు ఏంది, మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొగోళ్ళందరూ మాట్లాడేది కదా. తెలంగాణలో మలిదశలో తొలి అమరుడు శ్రీకాంతాచారి వాళ్ళ తల్లికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయరు. ఊపదంపుడు ముచ్చట్లుగా బిస్కెట్ కథలు చెప్పకూర్రి. మీరు మొగోళ్ళే అయితే ఆనాడు మొగోని మాటనే మాట్లాడితే నిరూపించుర్రి, లేకపోతే రాజీనామా చేయరు. నేను ఇది చాలా క్లారిటీగా చెప్తున్నా. ఎందుకంటే చాలా సందర్భాలలో శ్రీకాంత వారి తల్లికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేయలేదు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పదవి ఇస్తా అని చెప్పి ఏడవైంది. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే 9వ తారీఖు అయితే ఇట్లా వెళ్ళి బ్యాంకులో పోయి 2 లక్షలు తెచ్చుకొని ఏడవైంది. అన్నీ చిల్లర ముచ్చట్లు కాకపోతే ఏడైంది. ఏమైంది అంటున్నా. ఎందుకో రైతు బంధు వల్లే ఇప్పటిదాకా 7,700 కోట్లు ఏడవైనాయి. ఏ మంత్రి అకౌంట్లు వేసిర్రు? గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా, ఇది వైఆర్ టీవీ ప్రజల క్షేమం వైపే ప్రయాణం చేస్తుంది. దీని ప్రయాణాన్ని ఎవ్వడూ ఆపలేడు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, నా వాటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో. నేను కష్టపడి పనిచేస్తే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కూడా నేను అడుగుతా, ప్రశ్నిస్తా.